హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవితాల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక వ్యక్తి విజయం సాధించాలి అనంటే మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది వినడం అంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి వినడం నేర్చుకుంటూ ఉంటాడో, అప్పుడే చాలా అద్భుతమైన విషయాలని తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తెలుసుకున్న విషయాలని ఆచరించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఆచరణ ప్రతిరోజు ఉండగలిగితే అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పండగ రోజు ఎంత ప్రశాంతంగా, ఎంత ఫోకస్డ్‌గా పూజ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటావో, ప్రతిరోజు కూడా నువ్వు చేస్తున్న పనిని అంతే పవిత్రంగా భావించి ఫోకస్‌గా పని చేయగలిగినప్పుడు, ఏ పని చేస్తున్నా అందులో అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. వినాయకుడి పందిర్ల దగ్గర యువత ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, అదే ఉత్సాహాన్ని మనం నేర్చుకునే విషయాలపైన, చేస్తున్న పనులపైన చూపెట్టగలిగినప్పుడు ఎవడయా మనల్ని ఆపేది? అద్భుతమైన విజయం సాధించకుండా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. పవిత్రంగా ఉంటూ పట్టుదలతో పని చేయగలిగినప్పుడు, కొంచెం నిజాయితీ దానికి తోడైతే, నువ్వు ఉంటున్న రంగంలో, చేస్తున్న పనిలో అన్ని దేవతల ఆశీస్సులతో అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంటారు కదా. ఆలోచించు ఒక్కసారి. ఈ 9 రోజులు ఫోకస్డ్‌గా ఉన్నట్టే 9 నెలలు ఫోకస్డ్‌గా పనిచేయి మిత్రమా.